2025కు గాను భౌతిక శాస్త్రంలో సబ్ అటామిక్ క్వాంటమ్ టనెలింగ్ మీద పరిశోధనలు చేసినందుకు గాను ముగ్గురికి నోబెల్ బహుమతి ప్రకటించడం జరిగింది. సో వాళ్ళ ముగ్గురు ఎవరు అంటే, ఒకరు జాన్ క్లార్క్, రెండవ వ్యక్తి జాన్ మార్టినిస్, మూడవ వ్యక్తి మిషెల్ డెవోరెట్. సో వీళ్ళ ముగ్గురు ఏం చేశారు అంటే, ఆటమ్ లెవెల్లో జరిగేటటువంటి ఈ ఫిజిక్స్ కి సంబంధించినటువంటి కొన్ని పరిశోధనల్ని మనకి ఎలక్ట్రిక్ సర్క్యూట్ లెవెల్లో వీళ్ళు చేసి చూపించారనమాట. సో వీళ్ళు ఏం చేశారు అంటే, జోసెఫ్సన్ జంక్షన్ అనే ఒక ఎలక్ట్రికల్ జంక్షన్ ని, సర్క్యూట్ ని క్రియేట్ చేశారు. సో దాంట్లో సెమీ కండక్టర్స్ ని 2 sides ఉంచేసి మధ్యలో ఒక ఇన్సులేటర్ ఉంచారనమాట. జనరల్ గా ఇన్సులేటర్ ఏం చేస్తుంది, విద్యుత్ ప్రవాహాన్ని తన ద్వారా వెళ్ళనివ్వదు. బట్ ఇక్కడ ఏమైంది అంటే, విద్యుత్ ప్రవాహం అన్నటువంటిది జరిగింది. మనకి క్వాంటమ్ సిద్ధాంతం ప్రకారం ఏంటి అంటే, జనరల్ గా ఏదైనా మధ్యలో తమ మార్గంలో ఏవైనా అడ్డంకులు వస్తే వాటిని కణాలు టన్నెలింగ్ ద్వారా, అంటే ఏంటి, టనెలింగ్ చేసుకుంటూ తన ద్వారా చీల్చుకుంటూ ఒకవైపు నుంచి ఇంకొక వైపుకు పాస్ అవుతాయి అనేసి. సో ఇక్కడ కూడా ఏదైతే ఇన్సులేటర్ ఉందో ఆ ఇన్సులేటర్ ని చీల్చుకుంటూ ఒకవైపు నుంచి కణాలు ఇంకొక వైపుకి మూవ్ అవ్వటం జరిగింది. అంటే విద్యుత్ ప్రవాహం అన్నటువంటిది జరిగింది. సో ఇలా ఎలక్ట్రిక్ సర్క్యూట్ లెవెల్లో ఈ ప్రయోగం చేసినందుకు గాను నెక్స్ట్ ఏమైనా మనకి సూపర్ కంప్యూటర్లు తయారు చేయాలన్నా, మొబైల్ ఫోన్స్ కి సంబంధించి, సో వీటన్నింటిలో ఇదొక రెవల్యూషన్ ని తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది అన్నట్టుగా వీళ్ళ ముగ్గురు ఈసారి భౌతిక శాస్త్రానికి సంబంధించి నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు.